ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని వినే సమయానికి ప్రభువుని అందరినీ తీసుకొచ్చారు. ఈ సమయం చాలా విలువైన సమయం. ఎందుకంటే ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. చెప్పండి, ఎవరు మనతో మాట్లాడే సమయం? దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియులారా, ఈ సమయంలో మనము మనసు పెట్టి గాని వినగలిగితే, మనం గాని మన హృదయాన్నంతా వాక్యం మీద పెట్టి దేవుని మాటలు వినగలిగితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతారు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు నిజంగా మాట్లాడే దేవుడు. నీ మనసులో ఉన్న బాధ అంతా దేవుడికి తెలుసు. నీ మనసులో ఉన్న వేదనంతా దేవుడికి తెలుసు. నువ్వు పడుతున్న పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? చూచుచున్న దేవుడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ బాధను ఎవరు తీర్చకపోయినా, నీ సమస్యలు ఎవరో తీర్చకపోయినా, నీ ఇబ్బందులు ఎవరో తీర్చకపోయినా, ఇంతేనా నా బ్రతుకు, ఇంతేనా నా జీవితం అనుకుని బాధపడుతున్నా, నేను చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను, నిజంగా యేసుక్రీస్తునందు గాని నీవు విశ్వాసం ఉంచగలిగితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు కార్యం చేయాలంటే మనలో విశ్వాసం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుతాలు చేసే ముందు ఒక మాట అడిగేవారు. ఇది నేను చేయగలను, నీవు నమ్ముతున్నావా? అసలు ఇది నేను చేయగలను, నువ్వు విశ్వసిస్తున్నావా? అసలు నా మీద నీకు నమ్మకం ఉందా అనే మాటలు ఎవరు మాట్లాడేవారు చెప్పండి? యేసు ప్రభువారు మాట్లాడేవారు. ఎందుకో చెప్పనా ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అంటే, దేవుడు మన జీవితాల్లో నిజంగా కార్యాలు చేయాలంటే మనలో విశ్వాసం ఉంచాలి. మనలో విశ్వాసం ఉంచాలి. ఒకవేళ కానీ మనలో విశ్వాసం లేదనుకోండి, విశ్వాసము అసలు బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడిందంటే, చూడండి, ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. కొన్ని విషయాలు నేర్చుకుని దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. చూడండి, యాకోబు పత్రిక తెరుద్దాం. అందరం యాకోబు పత్రిక తెరుద్దాం. యాకోబు పత్రిక తెరచి 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. మనం యాకోబు పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలో దేవుని వాక్యం ఉంది. 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడి వాక్య భాగంలో నుంచి మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మాట తెలియజేస్తుంది. ఏంటా మాట అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉంది. దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు. ఈరోజు నీ జీవితంలో కష్టాలు తీరిపోవాలని, బాధలు తీరిపోవాలని, ఇబ్బందులు తీరిపోవాలని, సమస్యలు తీరిపోవాలని అందరికీ ఉంటది. అందరికి ఉంటదండి? ఉండదండి? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నా జీవితంలో కష్టాలు రావాలి, బాధలు రావాలి, ఇబ్బందులు రావాలి, ఇరుకులు రావాలని ఎవరు కోరుకోరు కదా. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే, నా జీవితం బాగుపడాలి, నా కుటుంబ జీవితం బాగుపడాలి, నా భర్త జీవితం బాగుపడాలి, నా పిల్లల జీవితం బాగుపడాలి, నా బంధువుల జీవితం బాగుపడాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి అందరూ కోరుకుంటారు. అవునా కదా? అందరూ సుఖాన్నే కోరుకుంటారు. అందరూ కూడా ఏం కోరుకుంటారంటే మంచినే కోరుకుంటారు. నా కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడంటే, కొన్ని పనులు మనుషుల వల్ల జరగవు. చూడండి, డాక్టర్లు కూడా ఆరోగ్యం బాగోలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే, అమ్మా ఈ మందులు వాడండి, ఒకవేళ ఇది తగ్గితే చూద్దాం, తగ్గకపోతే మరొకటి ప్రయత్నిద్దాం అంటారు. లేకపోతే ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు లోపలికి తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్తారంటే,
మా చేతుల్లో ఏమీ లేదు, మీరు సంతకాలు పెట్టండి ముందు. ఎందుకంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో కూడా డాక్టర్లకు తెలుసా చెప్పండి? ఏ డాక్టర్ అయినా ఈ ఆపరేషన్ సవ్యంగా జరుగుద్ది అని గ్యారంటీ ఇవ్వగలడా? ఇవ్వలేడు. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఏమంటారంటే మీరందరూ సంతకాలు పెట్టండి, వీడియో కూడా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఒకవేళ ఆపరేషన్ జరుగుతుండగా ఏ మనిషి అయినా చనిపోయాడు అనుకోండి, ఆ కేసు వాళ్ళ మీదకి రాకుండా ఉండాలని. అసలు మన జీవితంలో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అలా జరిగిందా? ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్స్ అమ్మ ఆపరేషన్ చేద్దాం, తర్వాత ఏది జరుగుద్దో దేవుని చిత్తం అని చెప్పి మాట్లాడుతుంటారు. కొన్ని పనులు మనుషుల వల్ల అవ్వో. నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి, మందులు ఇవ్వవు. డాక్టర్లు వైద్యం చేస్తారు కానీ స్వస్థపరిచేది ఎవరు? ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుని వల్ల, నీకు ఆయుష్ ఇవ్వాలంటే దేవుడి వల్ల. బయటికి వెళ్తాం మనం, ఎక్కడికైనా షాప్కో, వేరే ఊరో, ఫంక్షన్కో, ఇంకొకటికి వెళ్తాం. వెళ్ళిన నీవు మళ్ళీ ఇంటికి తిరిగి క్షేమంగా వస్తాను అనే నమ్మకం నీకుందా? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? మన జీవితం ఏంటో, మనకు క్షేమాన్ని ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి? మనకు ఆరోగ్యం ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి, మనకి క్షేమాన్ని ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి. చాలాసార్లు నిద్ర పట్టకపోతే చాలాసార్లు అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, ఎన్నెన్నో చేస్తుంటాం ప్రయత్నాలు. ఒక్కోసారి 2-3 అయినా సరే నిద్ర పట్టదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు ఆరోగ్యం ఇవ్వాలన్నా దేవుడే, మనకు క్షేమాన్ని ఇవ్వాలన్నా దేవుడే, మనకు నిద్రపోవాలన్నా, మనశ్శాంతిగా నిద్రపోవాలన్నా ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. మన చేతుల్లో మన పరిస్థితులు బాగుపడాలి అని మనకు ఉంటది, కానీ మన పరిస్థితులు మనం మార్చేసుకోలేము. అవునా కదా చెప్పండి? మన పరిస్థితులు మన చేతుల్లో ఉన్నాయా? లేవు. కొంతమంది అంటూ ఉంటారు మా రాతిలాగా అయిపోయిందని. కొన్నిసార్లు ఏంటంటే మన జీవితం అలా మారిపోతుంది. కానీ ఈ రోజు ఎవ్వరి వల్ల కాని పని దేవుడి వల్ల అవుతుంది. అందుకే కదా మనం దేవుడిని నమ్ముతున్నాం. దేవుడు నీ నమ్మే ప్రతి ఒక్కరు ఎందుకు నమ్ముతారంటే ఏదో క్షేమాన్ని ఇస్తాడని, దేవుడు మంచి చేస్తాడని, దేవుడు కరుణిస్తాడని. అందుకే కదా దేవుడిని నమ్ముతాం. మరి ఆ దేవుడు మన దగ్గరకు వచ్చి మన సమస్యలు తీసివేయాలంటే, మన బాధలు తీసివేయాలంటే, మన ఇబ్బందులు తీసివేయాలంటే, మన ఇరుకులు తీసివేయాలంటే, మనకు క్షేమాన్ని ఇవ్వాలంటే, మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే, మనకు స్వస్థత ఇవ్వాలంటే, మనకు సుఖమైన నిద్ర ఇవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు మనము దేవుడి దగ్గరకు రావాలి. ఎవరు రావాలి? ముందు దేవుడి దగ్గరికి మనం రావాలి. ఎందుకంటే దేవుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా చెప్పండి? దేవుడే గొప్పవాడు. చాలా మంది అనుకుంటాం నేనంటే అది, నేనంటే ఇది. ఏంటి మనం అంటే? గట్టిగా 104, 110 జ్వరం వచ్చిందంటే మన మంచాన్ని 4 మొయ్యాలి. అంతే కదండి? మనం అంటే ఏదో పెద్ద గొప్ప కాదు. మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయాలంటే మనం బలహీనులం, దేవుడే గొప్పవాడు, దేవుడే మంచివాడు, దేవుడే అన్ని చేసేవాడు. కాబట్టి మన జీవితం బాగుపడాలంటే మనం దేవుడి దగ్గరకు రావాలా? దేవుడు మన దగ్గరకు రావాలా? మనం దేవుడి దగ్గరకు రావాలని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూడండి, దేవునికి లోబడి ఉండండి. అక్కడ ఉంది చూడండి 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుడి దగ్గరకు వస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. బహుశా నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే నీకు సహాయం చేయాలని తలుపులు వేసేసుకుని ఇంట్లో ఉండి లేరు అని చెప్పించే వాళ్ళు చాలా మంది ఉంటారు, నీకు సహాయం చేయాలని. లేకపోతే నువ్వేదో ఇబ్బంది ఉందని చెప్పి ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ కూడా వేరే వాళ్ళ చేత ఎత్తించి బయటికి వెళ్ళాడని చెప్పు అని చెప్పించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. మనకు మనుషులు సహాయం చేస్తారని చూస్తాం, కానీ మనుషుల సహాయం మనకు అన్నిసార్లు దొరకదు. చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు, చాలా మంది ఫోన్ కట్టేస్తారు, చాలా మంది ఇంట్లో ఉండి ఏం చేస్తారంటే లేడని చెప్పు అని చెప్పి పిల్లలతోనో ఇంకొకరితోనో చెప్పిస్తారు. సహాయం నీకు కావాలంటే బ్రతుకును మార్చేది దేవుడు కాబట్టి మనుషుల సహాయం వ్యర్థం ఈ భూమి మీద. కానీ నీకు సహాయం చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ పట్ల కార్యం చేయాలంటే ముందు నువ్వు ఆయన దగ్గరకు రావాలి. అది చేయడం నేర్చుకోవాలి. ముందు మనం ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి? దేవుడి దగ్గరికి రావాలి. ఒకవేళ నీవే గాని విశ్వాసం ఉంచి, నీవే గాని దేవుని నమ్మి, నీవే గాని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎంత మాత్రం కూడా తోసి వేయలేనటువంటి దేవుడు ఆయన.
మనుషులు నిన్ను దూరం పెట్టొచ్చు, బంధువులు నిన్ను దూరం పెట్టొచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు నిన్ను దూరం పెట్టొచ్చు. ప్రేమ అనేది నీకు తక్కువైపోయి ఉండొచ్చు. నిన్ను చూసి అందరూ ముఖం తిప్పుకునే వాళ్ళే ఉండొచ్చు. నీ దగ్గరికి ఎవ్వరూ రాలేకుండానే ఉండొచ్చు. కానీ నీవంటే ఇష్టపడే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వస్తావో, వచ్చే మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అది దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. చూడండి, చర్చికి 100 మంది వస్తే 100 మంది జీవితాలు బాగో. ఎందుకో చెప్పనా? 100 మంది ఉంటారు కానీ 100 మందిలో విశ్వాసం అనేది 100 మందిలో ఉంటుందా? ఉండదు, కొంతమందిలోనే ఉంటది. మొదట మన జీవితాల్లో దేవుడు కార్యం చేయాలంటే ఏముండాలని నేర్చుకున్నాం? మనం ఆయన దగ్గరకు రావాలి. మరి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం పట్టుకు రావాలి? దేవుడి దగ్గరకు రావాలని నేర్చుకున్నాం. దేవుడి దగ్గరకు రావాలి అంటే మన బాధలు తీసివేయాలంటే మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడని మనం నేర్చుకున్నాం. మరి దేవుడి దగ్గరకు వచ్చేటువంటి మనం ఏం పట్టుకెళ్ళాలి? చాలా మంది చెప్తుంటారు, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు పళ్ళు పట్టరండి, డబ్బులు పట్టరండి, లేకపోతే పలహారాలు పట్టరండి. అవన్నీ మంచివే, నేనేం కాదన్న. కానీ దేవుడి దగ్గరికి వచ్చే నీవు, దేవుడి మందిరానికి వచ్చే నీవు ఏం పట్టుకు రావాలో తెలుసా? డబ్బుల కంటే, ఫలాల కంటే, పలహారం కంటే విశ్వాసాన్ని గుండెల్లో పట్టుకుని రావాలి. అది బైబిల్ చెప్పింది. చూద్దామా మాట? హెబ్రీలకు రాసిన పత్రిక తెరుద్దాం, 11వ అధ్యాయాన్ని తెరుద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని తెరచి, 11వ అధ్యాయాన్ని తెరచి, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం తెరచి, ప్రియులారా 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యునుట దేవుని యొద్దకు వచ్చేవాడు. అదిగో దేవుని యొద్దకు రావడం కోసం మనం నేర్చుకున్నాం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదికే వారికి ఫలము దయచేవాడనియు నమ్మాలి కదా. దేవుని దగ్గరకు వచ్చే నీవు ఒట్టి చేతులతో రాకూడదు. అలాగే నా ఉద్దేశం పళ్ళు పట్టుకురండి, పలహారం పట్టుకురండి, లేకపోతే డబ్బులు పట్టుకురండి, ఇది కాదు నేను చెప్పేది. దేవుడి దగ్గరకు వచ్చే నీలో, నీ హృదయంలో నువ్వు పట్టుకుని రావాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని పట్టుకుని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పట్టుకుని రావాలి? విశ్వాసంతో దేవుడి దగ్గరకు రావాలి. అది దేవుడి దగ్గరకు వచ్చే మనలో విశ్వాసం లేదనుకోండి, దేవుడు మన జీవితం పట్ల కార్యాలు చేయలేరు. కాబట్టి ఈరోజు నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ ఇంట్లో ఉన్న సమస్యలు తీసివేయాలన్నా, నీ అప్పుల బాధలు పోవాలన్నా, లేకపోతే నీ దేవుడు నీ జీవితాన్ని దీవించాలన్నా, మొదట నీలో ఉండాల్సింది ఏంటి? ఏం సంపాదించుకోవాలో తెలుసా? దేవుని మీద విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ముందు నమ్మండి ఆయన్ని. నిజంగా నమ్మి కొన్ని రోజులు ప్రార్థనలో గడపండి. నమ్మి కొన్ని రోజులు ప్రార్థనలో గడిపితే నిజంగా మీ జీవితం మారుతుంది. ఇది కళ్ళబొల్లి మాటలు కాదు, నేను అనుభవించి చెప్తున్నాను. నన్ను అనుభవించి మాట నేనే కాదు, యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈ రోజు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చే ఏ వ్యక్తిని కూడా యేసు ప్రభు వారు తోసివేయడు. ఈ రోజు లక్షల మంది, కోట్ల మంది, అనేక మంది ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారి ఫాలోవర్స్ ఉన్నారంటే, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారంటే సంథింగ్ ఏదో ఆయనలో ఉంది. అదేంటో తెలుసా? ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు, లేకపోతే ఆయన ఒక బొమ్మ కాదు, ఆయన ఒక ప్రియులారా ఏదో కాదు. కానీ ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళనే తలుపులు తెరిచే దేవుడు ఆయన. తలుపులు తెరిచే దేవుడు ఆయన. ఎవరు ఆయన దగ్గరకు వచ్చినా పొమ్మని చెప్పడు ఆయన. పొమ్మని చెప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే వచ్చిన నిన్ను బాగు చేసి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చి నిన్ను ఏం చేసి పంపిస్తాడు దేవుడు? అందుకే దేవుడి దగ్గర రమ్మని చెప్తాను నేను ప్రియులారా. మీ బాధలు పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా, ఇబ్బందులు పోవాలన్నా మందిరానికి రండి, మందిరానికి రండి, మందిరానికి రండి నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే మందిరంలోనే అసలైన ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే మందిరం అంటే దేవుడి దగ్గరికి రావడం కదా. దేవుడి దగ్గరికి వస్తే అప్పుడు ఆయన దగ్గరికి వస్తాడు. అయ్యో నా బిడ్డ ఇంత కష్టంతో, ఇంత బాధతో నేనేదో చేస్తానని నా దగ్గరకు వచ్చింది, నన్ను అడుగుతుంది, కన్నీళ్లు విడిస్తుంది నా బిడ్డ, ప్రార్థన చేస్తుంది నా బిడ్డ అని చెప్పి ఏం చేస్తాడంటే దేవుడు మన సమస్యల పట్ల ఒక్కసారి ఆయన కలుగు చేసుకున్నాడంటే బాధలన్నీ పోతాయి. అందుకే దేవుడి దగ్గరకు వచ్చే మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని పట్టుకుని రావాలి. ఒకవేళ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్నేమాత్రం త్రోసివేయడు. నువ్వు ఎలాంటి వాడువైనా నిన్ను త్రోసివేయడు. నువ్వు ఎలాంటి వాడువైనా నిన్ను త్రోసివేయడు దేవుడు.
దేవుడి దగ్గరికి వచ్చి నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఎలాంటి వాడువైనా, నువ్వు ఒక పాపివైనా, నువ్వు ఒక పరిశుద్ధుడువైనా, నువ్వు ఒక రోగిష్టువైనా, నువ్వు ఒక అందగాడువైనా, లేకపోతే నువ్వు కులం తక్కువవాడువైనా, కులంలో గొప్పవాడువైనా, లేకపోతే నువ్వు అందరి చేత తృణీకరించబడుతున్నా, లేకపోతే అందరి చేత మెప్పులు పొందుతున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన దగ్గరకు వచ్చే నిన్ను దేవుడు త్రోసివేయడు. 2 ఉదాహరణలు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం రండి. 2 వాక్యాలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక కుష్టి రోగి కనబడతాడు. ఎవరు కనబడతారు చెప్పండి? కుష్టి రోగి. మళ్ళీ చెప్పండి, ఎవరు కనబడతారు? గట్టిగా చెప్పండి అమ్మా. కుష్టి రోగి. చూడండి 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి, ఎవరొచ్చి? కుష్ఠిరోగి వచ్చాడంట దేవుడి దగ్గరికి. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడి దగ్గరికి రావడం అనేది మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరు వచ్చారు దేవుడి దగ్గరికి? కుష్ఠిరోగి వచ్చాడు. కుష్ఠరోగం అంటే తెలుసు కదా. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఏం చేసేవారంటే ఊరికి దూరంగా పెట్టేసేవారు. ఎందుకంటే కుష్ఠరోగం అనేది వేరే వాళ్ళకి అంటుపోద్దని చెప్పి ఏం చేశారంటే దూరంగా, ఊరికి దూరంగా పెట్టేసి లెప్రసీ కాలనీ అనేవారు. రామచంద్రపురం ఉంది కదండి, రామచంద్రపురానికి పసలపూడికి మధ్యలో ఒక కాలనీ ఉంటది, లెప్రసీ కాలనీ అంటారు దాన్ని. ఇప్పటికీ లెప్రసీ కాలనీ దాని పేరు. ఇప్పటికీ వెళ్తే ఆ కాలనీలో ఇప్పటికీ అంటే బాగున్న వాళ్ళు చిల్లుగడేసుకున్నారు. అయినా కొంతమంది వీల్ చైర్లో 3 చక్రాల బండి మీద ఈ చేతులు సగం తినేసి, 2 చేతులు తినేసి, కాళ్ళు కూడా తీసేసిన ముసలోళ్ళు, లెప్రసీ వాళ్ళు అక్కడ ఉన్నారు రామచంద్రపురంలో. అంటే లెప్రసీ అంటే కుష్ఠోళ్ళు అనమాట. కుష్ఠోళ్ళు ఏం చేసేవారు? దూరంగా పెట్టేసేవారు. ఎందుకంటే కుష్ఠోడి దగ్గరకు వస్తే వాసన, కుష్ఠోడి దగ్గరకు వస్తే చెప్పండి వాసన, తర్వాత రక్తం గారిపోద్ది, చీము గారిపోద్ది, కంపు కొట్టేస్తాడు. స్నానం చేయించడానికే ఒకవేళ స్నానం చేసినా మళ్ళీ అది మామూలే. కంపు, బాధ, ఆ యొక్క చూడడానికి చాలా అసహ్యకరంగా ఉంటాడు కుష్ఠోడు. అవునా కదా చెప్పండి. అలాంటి కుష్ఠోడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడంట. ఈరోజు నమ్మండి, కుష్ఠోడు దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేశాడో ఈరోజు మనం విందాం. ఇదిగో కుష్ఠి రోగి ఆయన యొద్దకు వచ్చాడు. ఏం చేశాడంట? ఆయన దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఏం చేశాడు? మ్రొక్కాడంట. మొక్కంటే దండం పెట్టి ఇలాగ అడుగుతున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను? హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రశ్న ఒకసారి ఆలోచించండి. కుష్ఠోడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడని మనం విన్నాం కదా. కుష్ఠోడు ఏం చేశాడు? యేసుప్రభు దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు? నీకిష్టమైతే ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను శుద్ధునిగా చేయి అంటున్నాడు. కుష్ఠోడు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి నీకిష్టమైతే నన్ను బాగు చేయి అంటున్నాడు. ఆ ప్రశ్న ఎందుకు అడిగాడు ఆలోచించండి. ఎందుకు అడిగాడు ప్రశ్న? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యని అంటే ఆ రోజుల్లో వాడిని ఇష్టపడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే యేసు ప్రభు కూడా ఇష్టపడడేమో అనుకున్నాడు. అందరూ వాడు వస్తుంది, దూరంగా పో. ఏమండి కుష్ఠోడు వరకు ఎందుకండి? ముష్టోడు మన దగ్గరకు వచ్చి ₹1 అడిగితేనే పక్కెళ్ళే అంటమా లేదా? పక్కెళ్ళ చిల్లర లేదు. ఆడి దగ్గర ఒక నిమిషం కూడా నుంచోవడానికే ఇష్టపడవు. ఆ రోజుల్లో ఈ కుష్ఠోడిని కూడా చాలా మంది పక్కెళ్ళు, దూరంగా ఎలా వచ్చేసేటి అని చెప్పి అని ఉండొచ్చు. చాలా మంది వెలివేసి ఉండొచ్చు. అందుకనే యేసుప్రభు వారికి నేను నచ్చుతానో లేదో, యేసుప్రభు నన్ను దగ్గరికి తీసుకుంటాడో లేదో, యేసుప్రభు అసలు నన్ను పిలుస్తాడో లేదో అనుకుని మెల్లగా వెళ్ళి ముక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అంటున్నాడు. నీకు ఇష్టమైతే ఎందుకు అంటున్నాడంటే ఆడిని ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. వాడిని ఇష్టపడని వాళ్ళు చాలా మంది దూరం పెట్టేశారు, దగ్గరకు రానివ్వలేదు. దగ్గరకు రానివ్వకుండా ఆడికి ఉన్నటువంటి బాధను బట్టో, ఇబ్బందిని బట్టో, సమస్యలు బట్టో, ఇరుకులు బట్టో దూరం పెట్టేశారు వాడిని. ఆ భయంతో వచ్చి ఏం చేస్తున్నాడంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా. ఏమంటే మీకు ఒక విషయం చెప్తున్నాను, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చే మీలో ఈ సందేహం ఉండకూడదు. నువ్వు కుష్ఠోడు అయినా, నువ్వు నత్తోడు అయినా, నువ్వు కుంటోడు అయినా,
నువ్వు రోగంతో ఉన్నా, నువ్వు ఎలాగున్నా సరే దేవుడికి నువ్వంటే ఇష్టం, నిన్ను ప్రేమిస్తాడు ఆయన. ఈ కుష్ఠోడు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యంటే అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, వాడితో మాట్లాడడానికే ఇష్టపడరంటే వాడిని ముట్టుకున్నాడంటే యేసుప్రభు. హల్లెలూయా. చూసారా యేసుప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడో. ఆయన దగ్గరకు వచ్చే ఏ ఒక్కరిని విడిచిపెట్టడు ఆయన. అందుకే ఈ మాటలు చెప్తున్నాను నేను. యేసుప్రభు అంటే ఏదో కళ్ళబుల్లి మాటలు, కళ్ళబుల్లి కథలు చెప్పేసి మిమ్మల్ని అందరినీ మెప్పించేసి అది కాదు నేను చెప్పేది. ప్రియులారా, నేను చెప్తున్నది సత్యం. యేసుక్రీస్తు ప్రభువారి ప్రియులారా ఏం చేశారంటే అసలు ముట్టుకోవడానికే ఇష్టపడిన వాళ్ళు, అలాంటి వాడిని, ఆ రసికారిపోతున్న వాడిని, ఆ చీమకారిపోతున్న వాడిని, ఆ వాసన వచ్చేస్తున్నటువంటి వాడిని ఊరికి దూరంగా పెట్టేసినట్టు వాడి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాడు. అసలు మనం ముట్టుకోగలమా? మనం ఇష్టపడం, అస్సలు ఇష్టపడం. కొంతమందికి ఎంత ఒక దారుణమైనటువంటి మైండ్ ఉంటుంది తెలుసా? మనుషులంటే ఎంత చిన్న చూపో, ఎంత చిన్న చూపో. ఒక కోళ్ళ అందంట, ఒక కోళ్ళలో ఒక ఇంటికి వెళ్ళి, పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి వెళ్ళి, నేను ఏ ఇంట్లో నుంచి వచ్చాను అనుకున్నావు, మా అరుగు ఎక్కాలంటే నిచ్చే వేసుకోవాలి తెలుసా అని అన్నదంట. ఆవిడ దృష్టిలో ఏంటి? అందరు కూడా మనుషులు. మనకుంటది దరిద్రగొట్ట ఆలోచన. కులాల పేరులతో విడగొట్టాం మనం మనుషుల్ని, మతాల పేరుతో విడగొట్టాం మనం మనుషుల్ని, ప్రాంతాల పేరుతో విడగొట్టాం మనం మనుషుల్ని. ఇలా మనిషికి తేడాలు మనం చూపిస్తాం, దేవుడు చూపించడం. నిజంగా దేవుని పిల్లరా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీలో కూడా ఆ భేదాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే పరలోక రాజ్యం వెళ్ళం. మళ్ళీ చెప్పేస్తున్నాను, మనలో గాని అందాన్ని బట్టి మనిషిని దూరం పెట్టిన, కులాన్ని బట్టి మనిషిని దూరం పెట్టిన, జాతిని బట్టి మనిషిని దూరం పెట్టిన, మతాన్ని బట్టి మనిషిని దూరం పెట్టిన, ఆ పరలోక రాజ్యాల్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళడం, ప్రవేశింప గేట్ దగ్గరకు కూడా వెళ్ళం మనం. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు మాదిరి చూపించాడు. కుష్ఠోడిని ఏం చేశాడు? ముట్టుకున్నాడు. ఈరోజు కుష్ఠోడిని ముట్టుకోకర్లేదు. కనీసం సాటి మనిషి, అన్ని బాగున్న మనిషితో ప్రేమగా మాట్లాడగలుగుతున్నావా? నేను 10వ తరగతి అనుకుంటా, 10వ తరగతి 9వ తరగతి సరిగ్గా గుర్తులేదు. 10వ తరగతి 9వ తరగతి చదివే టైంలో స్టాఫ్ రూమ్లోకి ఒక మేడం గారిని కలవడానికి వెళ్ళాను. నా ఫ్రెండ్ ఎలాగుంటాడంటే, ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు, చాలా తెల్లగా మల్లె పూలగా ఉంటాడమ్మా, చాలా తెల్లగా ఉంటాడు. ఆడపిల్లలు కూడా ఆడంత తెల్లగా ఉంటారు. అది చాలా బాగుండి కూడా ఆ రోజుల్లో. ఇప్పుడు పాడైపోయాడు. నేను ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నాను చూడండి, నల్లగా కర్రిముద్దులాగా. ఆ రోజుల్లో దీనికంటే దారుణంగా ఉండేవాడిని, చాలా నల్లగా ఉండేవాడిని. మేమిద్దరం కలిపితే బ్లాక్ అండ్ వైట్ టీవీలాగా ఉంటాం అనమాట. ఆడు నా ఫ్రెండ్, 2-3 సంవత్సరాలు చిన్నోడు అనుకోండి. మేమిద్దరం కలిపి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళాం. స్టాఫ్ రూమ్లోకి వెళ్తే ఆ స్టాఫ్ రూమ్లో ఏం జరిగిందంటే, ఒక మేడం గారు అన్నారు, నువ్వు మైనస్, ఈడు ప్లస్ అన్నారు. నేను అంటే ఏంటంట, ఆడేంటంట అంటే వీడికి అన్నీ ఉన్నాయి, వీళ్ళ నువ్వు లేవు అంతే ఆవిడ అర్థం అనమాట. అంటే నేను నల్లగా ఉన్నాను, నేను ఏం చేయలేదు, ఆవిడ ఇష్టపడలేదు. ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఒక కులంలో తక్కువైనటువంటి ఒక తక్కువ కులం వాడికి ఆ టీ ఏదో ఇస్తుంది. ఆ టీ ఇచ్చే టీ ఏం చేసిందంటే చేతికి ఇవ్వకుండా ఎక్కడ పెట్టింది? నేల మీద పెట్టింది. ఇలాంటివి ఉంటాయి మనకి, కులాలను బట్టో, మతాలను బట్టో, వర్గాలను బట్టో, ప్రాంతాన్ని బట్టో. ఏమంటే నిజం చెప్తున్నాను, మనిషిని మనిషిగా ప్రేమించాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి. అదే నిజమైన భక్తి. మందిరానికి వస్తూ కులాల ప్రస్తావన మనకెందుకండి? మందిరానికి వస్తూ మతాల ప్రస్తావన మనకెందుకు? మనం అందరం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. కులాలను బట్టి, మతాలను బట్టి మనుషులను దూరం పెట్టొద్దు. మనం అందరం దేవుని పిల్లలు. మనం చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాం ఆయన కానీ నమ్మితే. కాబట్టి మన అందరం ఏం చేయాలంటే, అందరూ దేవుని పిల్లలే అన్న లెక్కలతో చూడాలి. ఈవెన్ మనసులో కూడా కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి, అందాల గురించి, డబ్బుల గురించి కానీ లోపల భేదం ఉందనుకోండి, మనం చేసే భక్తి అంతా కూడా వ్యర్థం.
మనిషి పేరు చెప్తే మనం చచ్చిపోయినా మన పేరు మారుమోగిపోవాలి. అది బ్రతుకంటే, అది బ్రతుకంటే. ఈరోజు అయ్యగారి కోసం ఎక్కడ అడిగినా నవీన్ అయ్యగారి కోసం చాలా మంచి చూడండి, అదొక్క మాటే వస్తుంది. అదొక్క మాటే. ఆ షాపులు అడిగాను వెళ్ళి వచ్చిన కొత్తలో, ఆ టైలర్ గారిని అక్కడ ఇక్కడ ఇలాగండి నవీన్ పాస్టర్ గారండి అంటే, చాలా మంచి మనిషి అండి. ఇదొకటే, అది అసలైన బ్రతుకంటే. చూసారా, అది అది అలా ఉండాలన్నమాట మనిషి అంటే. అంతేగాని మరి ఆయన చూసారా మరి అది అది జీవితం అంటే. మనిషి అలా బ్రతకాలి, అందరినీ ప్రేమిస్తూ బ్రతకాలి. అది చూసారా, అలా ఉండాలి. అలా బ్రతకాలి మనుషులు. సర్లేండి, ఇప్పటి నుంచి వస్తున్నారు కదా, సంతోషం. సో కాబట్టి కుష్ఠరోగి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభువారు ఏం చేశారు, వాడిని ముట్టుకుని నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మా అన్నాడు. ముట్టుకుని శుద్ధుడవు కమ్మా అన్నాడు అనమాట. నీ బాధ అంతా ఈ రోజుతో తీరిపోతుంది, నువ్వు వెంటనే బాగుపడనగానే తక్షణమే వాని కుష్టి రోగం వాడిని విడిచిపెట్టి, అది యేసు ప్రభు దగ్గరకు వస్తే, యేసు ప్రభుని అడిగితే నిజంగా నీ బాధలు తీరుతాయి. అదే నేను చెప్పేది. ఈరోజు మన అంశం దేవుడి దగ్గరకు రావడం. ఒకవేళ వస్తే నువ్వు ఎలాంటి తోడు అయినా దేవునికి లెక్కలేదు, నిన్ను ఇష్టపడి నిన్ను తన కౌగిట్లోకి తీసుకొని నిన్నేం చేస్తాడు, నిన్ను ఓదార్చి ఆయన నీకు ప్రేమ చూపించి వచ్చిన నిన్ను బాగు చేసి పంపిస్తాడు. ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ ఇరుకులు ఉన్నాయో ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా యేసు ప్రభు నిన్ను పట్టించుకుంటాడు. ఈ కుష్ఠరోగ రోగం ఏమైంది, పోయిందంట. పోయి వెంటనే వాడు శుద్ధి ఆయను. ఇది చూసాం కదా దేవుడి దగ్గరకు వచ్చేవాడిని. ఇంకొకటి చూపించి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఒక ఆవిడ ఉంది, ఆవిడికి ఒక జబ్బు ఉందంట. ఏముందంట, ఒక జబ్బు. ఏంట జబ్బు అంటే రక్తస్రావం అంట. మళ్ళీ చెప్పండి, ఏంటి రక్తస్రావం అంటే తెలుసా? రక్తస్రావం, శరీరంలో రక్తం అంతా బయటకు పోతూ ఉండేదంట. ఆమె చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందంట. తిప్పలు పడి ఏం చేసింది, తనకున్న డబ్బులంతా కూడా పక్కన పెట్టేసుకుంది, ఖర్చు పెట్టేసుకుంది. యేసు ప్రభు కోసం విన్నదే, యేసు ప్రభు జీవితాలు బాగు చేస్తాడని, యేసు ప్రభు ప్రియులారా ఆమెలో ఉన్నటువంటి రక్తధారను కడతాడని, స్వస్థపరుస్తాడని ఆమె విని ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనకాలే వెళ్ళి ముట్టుకున్నదంట. ముట్టుకోగానే 12 సంవత్సరాల నుంచి వేధిస్తున్నటువంటి ఈమె రక్తస్రావం ఏమైపోయింది, వెంటనే మాయమైపోయింది. ఈ అన్నిటిని బట్టి మనం ఏం చూడగలుగుతున్నామంటే, దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడో మన దగ్గరికి వస్తాడు. దేవుడి దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తే మన బాధలు, మన సమస్యలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు అన్నీ కూడా ఏమవుతాయి, తీరిపోతాయి. కాకపోతే ఒకే ఒక్క రూల్ ఇక్కడ ఏంటంటే, నీలో విశ్వాసం పని చేయాలి, నీలో నమ్మకం పని చేయాలి. నీలో ఆయన పట్ల విశ్వాసం ఉంటే నీ జీవితం బాగుపడుతుంది. సో కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం. అందరూ ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో దేవుడు మనందరితో మాట్లాడారు. దేవుని యొద్దకు వచ్చేవారిని ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టని దేవుడు, వదిలిపెట్టని దేవుడు ఆయన. ఈరోజు నమ్మకంతో దేవుడి దగ్గరికి రా.
ఈరోజు నమ్మకంతో దేవుడి దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు శరణం, నా జీవితాన్ని బాగు చేసేది నీవని విన్నాను. నా జీవితాన్ని ప్రభువా, నా జీవితాన్ని బాగుపరిచి నన్ను స్వస్థపరిచి ప్రభువా నన్ను దీవించే దేవుడు నీవని విన్నానని చెప్పి ప్రార్థన చేసి ప్రభువుని అడగగలిగితే ఆయన దగ్గరకు వచ్చే వ్యక్తిని, ఏ వ్యక్తిని కూడా యేసు ప్రభు త్రోసివేయనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను కనికరించండి, ప్రభువా నన్ను ఆదరించండి, నా పరిస్థితి ఇది, నా ఇబ్బంది ఇది, ఈ భయాలు నన్ను విడిచిపెట్టి వెళ్ళడం లేదు, ఈ అప్పుల సమస్యలను విడిచిపెట్టి వెళ్ళడం లేదు, ఈ బాధలను విడిచిపెట్టి వెళ్ళడం లేదు అని చెప్పి ప్రభు దగ్గర నువ్వు విశ్వాసంతో అడిగితే నీ విశ్వాసం కార్యం చేస్తుంది, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నీ జీవితాన్ని మారుస్తుంది, నీ విశ్వాసం నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి పెడుతుంది, నీ విశ్వాసం ప్రభువునే నీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. కాబట్టి నీలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, విశ్వాసం కరువైపోకూడదు. దేవుడి దగ్గరకు వచ్చేటువంటి నీవు విశ్వాసంతో దేవుడి దగ్గరకు రా, విశ్వాసంతో దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో ప్రభువా కనికరించి ఆయన పాదాల పట్టుకుని అడిగితే ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నీకు మేలు చేసి నిన్ను నవ్వుతూ ఇంటికి పంపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం అందరం. హల్లెలూయా.